సో మనం ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్ అయిన అనిరుద్ రెడ్డితో తన యొక్క క్లాస్ రూము, తన యొక్క అకాడమిక్స్, తన యొక్క ల్యాబ్స్ గురించి, తన యొక్క ఫీలింగ్స్, తన ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోబోతున్నాడండి. సో నీకు ఈ కాలేజీ గురించి నీ ఫీలింగ్స్ అన్నీ చెప్తే మనం మీ జూనియర్స్గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతావు. సో ఎందుకంటే ఎవరైనా ఒక దేశం నుంచి వేరే దేశానికి పంపిస్తున్నారు అంటే వాళ్ళకు సంబంధించి కొన్ని భయాలు ఉంటాయి. ఇక్కడ సేఫ్టీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, వీళ్ళు ఎలా చెప్తున్నారు, పిల్లలు అసలు కాలేజీకి వెళ్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది. సో పేరెంట్గా ఎన్నో రకాల భయాలు ఉంటాయి. సో నిన్ను కూడా మీ పేరెంట్స్ పంపించారంటే ఇన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకుని పంపించుంటారు. సో నీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటే సో అది మన జూనియర్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. వియత్నాం వచ్చినాక అలా స్టార్టింగ్ మాత్రం కొంచెం భయం ఉండే, బట్ రాను రాను అలవాటు అయిపోయింది సార్. సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ మాత్రం వియత్నాంలో కూడా అలాగే కలుగుతుంది. క్లాస్లో యాజ్ యూజువల్ ఇండియాలో క్లాసెస్ ఎలా జరుగుతాయో ఇక్కడ అంతే. రోజు రావడం, లెక్చర్స్ వినడం, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళగానే ఈరోజు ఏం జరిగిందో చూసుకొని చదువుకోవడం యాజ్ యూజువల్ ఇది రెగ్యులర్గా జరిగేది సార్. ల్యాబ్ సెషన్స్ ఉన్నప్పుడు వీక్లో 4 ల్యాబ్స్ ఉంటాయి సార్. 4 ల్యాబ్స్లో ల్యాబ్ సెషన్ అయిపోగానే నెక్స్ట్ డే మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయి సార్. ప్రిపరేషన్ హాలిడేస్లో ఇంతకుముందు ఏం జరిగిందో థియరీ మొత్తం రివైజ్ చేసుకోవడం, ఇదే ఇంకా రొటీన్ సార్. బాబు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నావు కదా, నీకు సంబంధించిన ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో? ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసి సార్ అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయాలజీ, బయోఫిజిక్స్ అండ్ మెడికల్ ఎథిక్స్, సైకాలజీస్. రెండు మెడికల్ ఎథిక్స్, సైకాలజీ కంబైన్డ్గా చెప్తారు. అడిషనల్గా వియత్నామీస్ చెప్తారు సార్. సో ఇక ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఉన్నప్పుడు పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయడానికి కొంచెం లాంగ్వేజ్ వస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి వియత్నామీస్ కంపల్సరీ. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఒక బయాలజీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం, దానికి సంబంధించిన టీచింగ్ మెథడాలజీ, లెక్చరర్ ఎలా ఉన్నారు, ఆవిడ అప్రోచ్ అంటే సారో మేడం ఎవరో ఉండే ఉంటారు, వాళ్ళు ఏ మెథడాలజీ వాడుతున్నారు, బ్లాక్ అండ్ వైట్ బోర్డ్ వాడుతున్నారా, లేదంటే పీపీటీస్ వాడుతున్నారా, వీడియో లెక్చరర్స్ ఇస్తున్నారా? 1. 2, మీకు ఏదన్నా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు మీకు డౌట్స్ ని ఎలా క్లారిఫై చేస్తున్నారు? అయితే లెక్చర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మ్యామ్ పీపీటీతో స్టార్ట్ చేస్తారు సార్. పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే బ్లాక్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తారు సార్. క్లాస్లో ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే అడిగేయచ్చు, లేదా సపరేట్గా మ్యామ్కి మెసేజ్ చేసి కానీ చేయాలనుకుంటే జాలో అనే యాప్ ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఇండియాలో ఎలా వాట్సాప్ ఎలాగో ఇక్కడ జాలో అనేది ఉంటుంది. అందులో గ్రూప్ ఉంటుంది, క్లాస్ గ్రూప్ ఉంటుంది. అందులో గ్రూప్లో కానీ మ్యామ్కి సపరేట్గా కానీ మెసేజ్ చేయొచ్చు. మ్యామ్ మనకి వెంటనే రిప్లై ఇస్తుంది. ఏమన్నా డౌట్ ఉంటే క్లారిఫై చేసేస్తారు సార్. ఇప్పుడు వాళ్ళు మీకు ఎలా ఇస్తున్నారు మెటీరియల్, అంటే టెక్స్ట్ బుక్స్, ఏ రకంగా మీరు మెటీరియల్ చదువుకుంటున్నారు? గ్రూప్లోనే రిఫరెన్స్ అనేది పీపీటీస్ వెంటనే క్లాస్ అవ్వగానే గ్రూప్లో సెండ్ చేసేస్తారు సార్. సో ఇంకా మీరు ఏమన్నా చదువుకోవాలి అంటే మీ టెక్స్ట్ బుక్స్ అంటే ఎందులో చదువుకోవాలని వాళ్ళు ఏమన్నా గైడెన్స్ ఇస్తున్నారా ఫర్దర్ స్టడీస్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ వచ్చేసరికి సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, అనాటమీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది అనుకో, ఇంటర్నేషనల్ గా 185 మంది ఆథర్స్ ఉన్నారు. సో అందరూ 185 మంది ఆథర్స్ చదవలేరు. ఇప్పుడు మనం చెప్పే ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే, ఇగో బాబు, నేను చెప్పే సబ్జెక్ట్ కి ఈ 2-3 టెక్స్ట్ బుక్స్ లేదా ఈ 2-3 బుక్స్ కనుక చదువుకుంటే యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. సో అలాంటి గైడెన్స్ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారా మీ టీచర్స్? ఖచ్చితంగా సార్. అది క్యాంబెల్ అనే బయాలజీకి మాత్రం మాకు క్యాంబెల్ అనే టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ గా ఎక్స్ట్రాగా మీకు నాలెడ్జ్ కావాలంటే అందులోకి వెళ్ళి చదువుకోండి అని చెప్పి మ్యామ్ గ్రూప్ లో పెట్టేస్తున్నారు సార్. మీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏదన్నా మిడ్ ఎగ్జామ్ జరిగిందా? మిడ్ ఎగ్జామ్ జరిగింది సార్. ఏ మోడ్ లో జరిగిందమ్మా? కంప్యూటర్ బేస్డా, పేపర్ బేస్డా? యాజ్ యూజువల్ గా క్లాస్ లో టెస్ట్ మ్యామ్ లెక్చర్ అయిపోగానే క్లాస్ టెస్ట్ తీసుకుంటా సార్. ఆన్లైన్ లో కావచ్చు, అంటే ఒక గేమ్ లాగా కండక్ట్ చేస్తుంది, లేదంటే నార్మల్గా
ఒక ఫైల్ పంపిస్తుంది సార్, లింక్ పంపిస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని క్వశ్చన్స్ MCQs లో వస్తాయి sir. అందులో ఆన్సర్ చేసి అందులో స్కోరింగ్ వచ్చేస్తుంది. నార్మల్ గా జనరల్ గా క్లాస్ టెస్ట్ తీసుకుంటారు సార్. మిడ్ టర్మ్ వచ్చేసి సేమ్ పేపర్ థియరీ రాయడం. డయాగ్రామ్స్ రిక్వైర్డ్ అయితే డయాగ్రామ్స్ మీకు క్లాస్ వర్క్ టైం టేబుల్ ఎలా ఇస్తారమ్మా? వారానికి ఇస్తారా, 15 రోజులకా, నెల రోజులకా, ఎలా ఉంటుంది? అంటే ఒక క్లాస్ వచ్చేసరికి ఎన్ని గంటలు జరుగుతుంది? మీకు షెడ్యూల్ మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అయితే ఎన్నింటికి ఎండ్ అవుతుంది? మీ లంచ్ బ్రేక్, మీకు మధ్యలో వచ్చే బ్రేక్స్ ఎలా ఉంటుందో చెప్తావా? క్లాస్ వచ్చేసి జనరల్ గా 7 నుంచి ఈవినింగ్, మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 9 PM వరకు జరుగుతుంది సార్. కాకపోతే సెషన్స్ ఉంటాయి సార్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ బట్టి షెడ్యూల్ ప్రతి వీక్ యాప్ లో అప్డేట్ అవుతుంది సార్. ఇది ఒక యాప్ ఉంది ఈ యూనివర్సిటీకి సపరేట్, మై UDA యాప్ అని ఉంది. యాప్ లో వారం వారం అప్డేట్ అవుతుంది. సో జనరల్ గా లంచ్ బ్రేక్ ఎప్పుడు ఉంటుందమ్మా? లంచ్ బ్రేక్ వచ్చేసి 12 నుంచి 2 వరకు సార్. ఈవినింగ్ సెషన్స్ అంటూ ఉంటే ఎన్నింటి వరకు జరుగుతాయి క్లాసెస్? 9 వరకు జరుగుతుంది. 9 వరకు జరుగుతాయి. 9 వరకు సార్. సో క్లాస్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది జనరల్ గా? ఇప్పుడు బయాలజీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఒకవేళ 3 hours జరుగుతుంది సార్. మధ్యలో బ్రేక్ ఇచ్చేస్తారు, షార్ట్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ లంచ్ బ్రేక్ అని ఉంటుంది. సో 3 hours 3 hours. బట్ విత్ బ్రేక్స్. విత్ బ్రేక్. మీ క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత ఉందమ్మా? ఇప్పుడు 33 సార్. 33. గుడ్. సో మీ క్లాస్ పీపుల్ అంతా మీరు ఎలా కోఆపరేట్ చేసుకుంటున్నారు ఒకరికొకరికి మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం? సపోర్టివ్ గానే ఉంటారు సార్ ఫ్రెండ్స్. క్లాస్కి వచ్చేసరికి మొత్తం స్టడీస్ స్టార్ట్ అయినాయి అంటే ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటారు. వీక్లీ ఎన్ని డేస్ అమ్మా? 5 days ఏ వీకా, 6 days ఏ వీకా? 6 days. 6 days. సో 6 days లో వర్కింగ్ డేస్. 6 working days లో డైలీ యూల్ గెట్ యావరేజ్ ఆఫ్ 8 working hours పర్ డే. సో మీ ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు మీతో? అంటే టీచింగ్ కానీ, అంటే మీకు జరిగే అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానీ. జనరల్గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇండియన్ పీపుల్ మనం ఇండియన్ ఇంగ్లీష్ కి అలవాటు పడిపోయి ఉంటాం. వియత్నామీస్కి వచ్చేసరికి వాళ్ళకి స్లాంగ్ వేరే ఉంటుంది కొంచెం. సో అది మీకు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారా? అంటే అండర్స్టాండబుల్ ఉందా లేదా? ఖచ్చితంగా సార్, అండర్స్టాండబుల్ గా ఉంది. స్లాంగ్ ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కాకపోతే టోన్ మాత్రం సేమ్ ఉంటుంది. మంచిగా చెప్తారు సార్ ఇంగ్లీష్ లో, ఫ్లూయెన్సీ కానీ బాగుంటుంది సార్. ఇప్పుడు వరకు మీరేమన్నా మీ కాలేజీకి అటాచ్డ్ అయిన హాస్పిటల్స్ కి వెళ్ళారా? వెళ్దాం సార్. స్టార్టింగ్ రాగానే హాస్పిటల్ టూర్ చేస్తున్నాం సార్. ఒక 1.5 hour మొత్తం కాలేజ్ హాస్పిటల్ మొత్తం రౌండ్స్ చేసి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. MRI రూమ్ మీకు కాలేజీ సంబంధించిన హాస్పిటల్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు వియత్నాం వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చానన్న ఫీలింగ్, ఇక్కడ పీపుల్ కోఆపరేషన్ అంటే లోకల్ పీపుల్. సో ఎంతసేపు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వియత్నామీస్ మధ్యలో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని డిఫర్ గా చూడడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అలాంటి ఏమన్నా సేఫ్టీ పరంగా ఏమన్నా ఉన్నాయా? ఇబ్బంది పెట్టడం అలా ఏముండదు సార్, వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. క్యాజువల్ గా ఒకవేళ కనిపిస్తే హలో అంటారు. మీరు వియత్నామీస్ తో కన్వే చేయాలంటే ఎట్లా కన్వే చేసుకుంటున్నారు? ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాళ్ళతో ఇంగ్లీష్ మళ్ళీ, లేకపోతే ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకొని కన్వే. సో గూగుల్ ట్రాన్స్లేటర్. సో మీరు ఇప్పుడు వచ్చి ఎన్ని నెలలు అయిందమ్మా నువ్వు వచ్చి? ఇక్కడ వచ్చి దాదాపు 12 months అవుతుంది సార్. అవుతుంది. సో ఈ మధ్యలో వీకెండ్స్ కానీ హాలిడేస్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ జనరల్ గా ఎలా స్పెండ్ చేస్తారు? అంటే లోకల్స్ కొంచెం రిలాక్స్, ఎంత అయినా యూ నీడ్ టు గెట్ సమ్ స్ట్రెస్ బస్టర్స్. సో ఈ లోకల్లో దగ్గరలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి? సో పిల్లలు వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి రావడానికి అలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? జనరల్ గా అయితే ఈవినింగ్ టైంలో పార్క్ వెళ్ళిపోతాం సార్. ఇక్కడ సొసైటీ పార్క్స్ ఉంటాయి, పార్క్స్కి వెళ్ళిపోతాం. లేదంటే హాలిడేస్ సండేస్ బీచ్కి వెళ్ళిపోతాం సార్. బీచ్ చాలా దగ్గర, ఇక్కడ బీచ్కి వెళ్ళిపోతాం. లేదంటే టూరిజం కంట్రీ కాబట్టి కొంచెం ప్లేసెస్ ఉన్నాయి, హైవన్ పాస్, మంకీ మౌంటైన్స్, ట్రావెల్ చేస్తాం సార్. ఇంకా ఇలాగా సో ఆ ఏరియాస్ లో సేఫ్టీ పరంగా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే డేంజర్ జోన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్, డేంజర్ జోన్స్ ఉంటాయి. అవి జోలికి వెళ్ళకపోవడం బెటర్. మాకు యూనివర్సిటీ నుంచి కానీ వెంటనే చెప్పేస్తారు, ఇలా ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ సేఫ్టీ లేదు. సమ్మర్ వచ్చిందంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే జాగ్రత్త, కానీ వెళ్ళండి పర్లే బట్ జాగ్రత్త అని చెప్తారు. ఒకవేళ అక్కడ వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని చెప్పేస్తారు. సో యూనివర్సిటీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ ఆల్సో. సేఫ్టీ. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఏమైనా అవైలబిలిటీలో ఉన్నాయమ్మా మనకి? ఉన్నాయి సార్. ఇక్కడ ఏరియాలో మొత్తం మన ఇండియన్ రెస్టారెంట్, బీచ్ సైడ్ మొత్తం ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి. సో ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తినొచ్చు ఏంటి అది. సో జనరల్ గా లంచ్ బ్రేక్ మీరు రూమ్ కి వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడే లంచ్ చేయడానికి అలౌ చేస్తారా? ఇక్కడే లంచ్ చేస్తారు. సో బయటికి వెళ్ళి
లంచ్ ఇక్కడనే చేసేస్తాం, టిఫిన్ క్యారీ చేసుకుంటాం. ఈ ఫ్లోర్స్ Floors లో చేసేయచ్చు. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. restriction. ఇప్పుడు మీకు అటెండెన్స్ సిస్టమ్ అంటే ఎన్ని క్లాసెస్ జరుగుతాయి, ఎన్ని క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి, ల్యాబ్స్ ఎలా అటెండ్ అవ్వాలి? జనరల్గా అయితే అటెండెన్స్ సిస్టమ్ ఇలా పర్సెంటేజ్ అనేది ఏం లేదు సార్, ఇక్కడ క్రెడిట్స్ అనే ఉంటుంది సార్. క్రెడిట్స్ పర్ సెమిస్టర్ 3 క్రెడిట్స్ ఏమో అటెండెన్స్కి ఉంటాయి సార్. ల్యాబ్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే సార్. ల్యాబ్ సెషన్ మిస్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయితే, జనరల్గా క్లాసెస్ అయితే ఒక క్లాస్ మిస్ చేస్తే 0.5 మార్క్స్ కట్ అవుతుంది సార్. 10 గ్రేడ్స్ ఉంటాయి సార్ పర్ సెమిస్టర్, 10 గ్రేడ్స్ ఫర్ అటెండెన్స్. అందులో ఒకవేళ 2 క్లాసెస్ మిస్ అయినామంటే 0.5 కట్ అవుతుంది. 2కి 4 క్లాసెస్ మిస్ అయితే 1 మార్క్ సార్. సో బై డిఫాల్ట్ స్టూడెంట్స్ నీడ్ టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ సార్. సో ల్యాబ్ అసలు ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా అబ్సెంట్ అవడానికి లేదు. ఒకవేళ అబ్సెంట్ అయితే ఆ కోర్స్ మళ్ళీ రీటేక్ చేయాలి. సో స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద యూనివర్సిటీ డ్యూరింగ్ అకాడమిక్స్. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్.